Hi students, good morning. Today 6th class Hindi Ikai 1 Unit 1 అంటే లెసన్స్ కాదు ఇవి జస్ట్ యూనిట్ ఫస్ట్ దాంట్లో 2 టాపిక్స్ ఇచ్చున్నాడు. విల్ చెక్ ఫస్ట్ దీస్ 2 టాపిక్ లెసన్స్. ఓకే, పాఠశాల. Look at this picture here. Pathashala picture is there. Okay, Pathashala. What is the meaning of Pathashala? Pathashala means school. Okay, telugulo పాఠశాల. Right. So, first of all, you look carefully here. This picture. Here, there is one teacher and a student. Some students is there. They are doing. Some students writing. Some students looking at the board. Some students writing on board. Some students listening. Some students reading. Yes or no? So, వాటిని మీరు హిందీలో ట్రాన్స్లేషన్ చేసి చెప్పాలి, అంతే. దట్స్ ఆల్. సో ఎలా? హౌ? హియర్ కక్ష మీన్స్ వాట్? కక్ష కక్ష క్లాస్. దట్ మీన్ ఇన్ తెలుగు తరగతి. Okay, then you go to any item. ఏ ఐటమ్ అయినా సరే మీరు హిందీలో ట్రాన్స్లేషన్ చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ బుక్ ఉంది, కితాబ్. బుక్. అలాగే there is one window. खिड़की. विंडो. అలాగే there is a board. అవునా? బోర్డ్. సో దాన్ని మనము బోర్డ్ అనేది రాయొచ్చు హిందీలో. ఎలా అంటే బోర్డ్. ఓకే, దెన్ టీచర్, అధ్యాపిక. ఓకే, అధ్యాపిక. అదే జెంట్స్ టీచర్ అయితే అధ్యాపక్ అని వస్తారు అనమాట. పిక రాదు, అధ్యాపక్ అని వస్తారు. సో ఇది టీచర్, లేడీ టీచర్, లేడీ టీచర్. ఓకే, నెక్స్ట్ వన్. ఇంకా స్టూడెంట్స్ మనము ఏమంటామంటే ఛాత్ర. ఏమంటాము? ఛాత్ర. ఛాత్ర అంటే స్టూడెంట్స్. ఓకే, ఒకే ఒక్క గర్ల్ని స్టూడెంట్ అని చెప్పేదాన్ని ఛాత్ర అంటాం. ఛాత్ర అంటే గర్ల్ స్టూడెంట్.
छात्र बॉय स्टूडेंट. Okay, so here door, darwaja, darwaja, door. Okay, అలాగే స్లేట్ ఉంది, థక్ థక్, థక్, స్లేట్. ఓకే, ఈ విధంగా మీరు ప్రతి ఒక్క దాన్ని హిందీలో ట్రాన్స్లేషన్ చేసి చెప్పగలరు. ఈ 4 పిక్చర్స్ ఉన్నాయి కదా, వీటికి హిందీ ఇక్కడే ఇచ్చేస్తున్నారు ఆల్రెడీ. పెన్ అంటే కలం, మటర్, ఐనక్, ఫల్ అంటే పైనాపిల్, ఫల్ అంటే ఇది ఫ్రూట్, అలాగే ఐనక్ అంటే స్పెక్టికల్స్. నెక్స్ట్ మటర్, గ్రీన్ పీ అంటే పచ్చి బఠానీ. నెక్స్ట్ కలం అంటే పెన్ మీకు తెలుసు. సో హియర్ ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు అనమాట. ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేయాలి. ఒక కౌన్సీ కక్ష హై, ఇది ఏ క్లాస్ అంటే దిస్ ఇస్ యువర్ క్లాస్, దట్ మీన్స్ 6th క్లాస్. ఓకే, దాన్ని ఎట్లా చెప్పాలి? యహ 6वीं కక్షా హై, ఇది 6వ తరగతి, దిస్ ఇస్ 6th క్లాస్ అని చెప్పాలి. నెక్స్ట్ యహ 6वीं కక్షా హై ఎలా? Number 1 answer, यह कौन सी कक्षा है? आंसर काదు, क्वेश्चन आंसर. कौन सी कक्षा है क्वेश्चन. దీని ఆన్సర్ చూసుకున్నట్లయితే यह 6वीं कक्षा है, is answer. Okay, next question goes to कक्षा में क्या क्या है? The class, what type of tools is there? Okay, what kind of is there? See, कक्षा में क्या क्या है? సో తరగతి గదిలో ఏమేమి ఉన్నాయి? చూడండి, కక్షా మే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు అన్ని రాయకపోయినా పర్వాలేదు, కొన్నైనా రాయండి. కక్షా మే అధ్యాపిక, अध्यापिका, दरवाजा, छात्र, बोर्ड, कलम, किताब, आदि हैं. మొదలగునవి ఉన్నాయి. ఆది అంటే మొదలగునవి, ఈటీసీ అంటాం కదా ఇంగ్లీష్లో. ఓకే, సో దెన్ గో టు థర్డ్ క్వశ్చన్. అధ్యాపిక క్యా కర్ రహీ హై? టీచర్ ఏం చేస్తా ఉంది? చూసుకోండి, ఇవి బాగా మీరు వీటిని రాసుకొని ఒక నోట్స్ లో ఈ క్వశ్చన్స్ అన్నింటినీ బాగా ప్రిపేర్ అవ్వాలి ఆన్సర్స్ మీరు. అలాగే నెక్స్ట్ గో టు థర్డ్ క్వశ్చన్.
अध्यापिका क्या कर रही है? अध्यापिका क्या कर रही है? क्या कर रही है? ओके, దీనికి ఆన్సర్ అధ్యాపిక జవాబ్ अध्यापिका बच्चों को पाठ सुना रही है, विनिपिस्ता होगी, सुना रही है, पाठम विनिपिस्ता होगी, చెప్తా होगी, बोल रही है, कहते हैं। नेक्स्ट फोर्थ क्वेश्चन, जो बच्चे खड़े हैं, जो बच्चे खड़े हैं वे क्या कर रहे हैं? वे क्या कर रहे हैं? जो बच्चे ఏ పిల్లలైతే खड़े हैं నిలబడి ఉన్నారు वे వారు क्या कर रहे हैं? ఏం చేస్తున్నారు? ఓకే, సో जो बच्चे आंसर है, जो बच्चे खड़े हैं ये పిల్లలైతే నిలబడి ఉన్నారో वे వారు ఏం చేస్తున్నారు? लिख रहा है, देख रहे हैं, पढ़ रहा है, पढ़ रहा है, लिख रहा है। ओके, ఇక్కడ స్పేస్ లేదు, ఇక్కడ రాస్తున్నాను కదా, స్పేస్ లేదు, लिख रहा है, कमा पढ़ रहा है, देख रहे हैं, देख रहे हैं, అవునా? రాస్తున్నాడు, చదువుతున్నాడు, చూస్తున్నాడు. ఓకే, దట్స్ ఆల్. నెక్స్ట్ जो बच्चे खड़े हैं, फिफ्थ क्वेश्चन చూడండి ना, जो बच्चे बैठे हैं, जो बच्चे बैठे ఎవరైతే కూర్చొని जो बच्चे बैठे हैं वे क्या कर रहे हैं? కుసిమా. ఓకే, ఎవరైతే కూర్చొని ఉన్నారో बैठे हैं వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆన్సర్ जो बच्चे बैठे हैं वे వాళ్ళు ఏం చేస్తున్నారు? पाठ सुन रहे हैं, पढ़ रहा है, देख रहे हैं. पढ़ रहा है, सुन रहे हैं, और देख रहे हैं. అది కదా, సరేనా? ఎవరైతే కూర్చొని ఉన్నారో చదువుతున్నాడు, सुन रहे हैं వింటున్నారు, పాఠం లెసన్, देख रहे हैं ఇక్కడ చూస్తున్నారు. ఓకే, then go to next question. तुम्हारी कक्षा में क्या क्या है? is asking to you directly. ఇప్పుడు
तुम्हारी कक्षा में क्या क्या है నీ క్లాస్ లో ఏమేమి ఉన్నాయి జస్ట్ ఇంత ముందుగా రాసాం కదా మనము ఫస్ట్ క్వశ్చన్ కి సేమ్ యాజ్ ఇట్ ఇస్ ఆన్సర్ వాళ్ళ క్లాస్ లో ఏముంటాయో మీ క్లాస్ లో కూడా అయ్యే కదా ఉంటాయి అదే టీచరు టేబుల్ అదే బోర్డు అవునా అయ్యే బుక్ సో సేమ్ నేమ్స్ అలాగే రాయండి అలాగే नेक्स्ट लास्ट क्वेश्चन तुम अपनी अध्यापिका से నువ్వు మీ టీచర్ తో क्या बातें ఏం మాట్లాడతావు करते हैं ఏం మాట్లాడతావు तुम लास्ट क्वेश्चन ना అంటే 7th क्वेश्चन అన్నమాట 6th क्वेश्चन की सेम फर्स्ट क्वेश्चन आंसर రాసుకోండి तुम अपनी अध्यापिका से क्या बातें करते हो?